మనం రోజు చూసే చండాలపు కథ లాంటిదే ఇది కూడా. ఆ గలీజ్ మహిళ పేరు ప్రియా నాయక్, వయసు 24 ఏళ్లు. ఈమె భర్త పేరు గోపి నాయక్. ఈ గోపి నాయక్ దానే మున్సిపాలిటీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ కావడంతో లైఫ్ చాలా హాయిగా సాగిపోతుంది. వీరిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్. గోపి ప్రియాలకు ఒక్కగానొక్క కొడుకున్నాడు. అతను స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. అయితే డిగ్రీ వరకు చదువుకున్న ప్రియ ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఫేస్బుక్లో తెగ బిజీగా ఉండేది. ఆన్లైన్లో యాక్టివ్గా ఉండేది. ఇలానే కొత్త వారితో చాటింగ్ చేస్తూ ఎంజాయ్ చేసేది. ఆ క్రమంలోనే మహేష్ కరాలే అనే యువకుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె యాక్సెప్ట్ చేసింది. రోజు ఇద్దరు చాటింగ్ చేస్తూ ఉండేవారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఈ మహేష్ వయసు 21 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడే ప్రియా ఫోటో చూసి అందంగా ఉన్నావని మెచ్చుకున్నాడు మహేష్. ఆమె కూడా మురిసిపోయింది. ఇద్దరు రొమాంటిక్ చాట్లోకి దిగారు. అయితే తనకు పెళ్లి కాలేదని నువ్వు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నాడు మహేష్. ఆ మాట విన్న ప్రియ తనకు పెళ్ళైందని రిప్లై ఇచ్చింది. అవునా అంటూ డిసప్పాయింట్ అయ్యాడు మహేష్. కానీ వారి మధ్య చాటింగ్ పీక్స్కి చేరింది. నువ్వంటే నాకు ఇష్టం, సినిమాకి వెళదామా అంటూ ప్రియను కోరాడు ఫేస్బుక్ ఫ్రెండ్ మహేష్. ఆమె సరేనంది. ఇంకేముంది, ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారు. అక్కడ నుంచి అక్రమ బంధం సాగింది. భర్త ఆఫీస్కి వెళ్ళగానే షాపింగ్ పేరుతో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేది. గ్యాప్ లో అతని గదికి కూడా వెళ్ళడం మొదలు పెట్టింది. అంతేకాదు ప్రియతో గడిపేందుకు గదిని వారి కాలనీలోనే కాస్త దూరంలో తీసుకున్నాడు మహేష్. ఇలా 3 ఏళ్ల పాటు బంధం రహస్యంగా సాగింది. అయితే ప్రియా భర్త గోపి ఆఫీస్కి వెళ్ళగానే కొత్త సినిమా వచ్చిందని ప్రియకు కాల్ చేశాడు ఆమె లవర్ మహేష్. ఆమె సరేనని ఉదయం తయారై మహేష్ గదికెళ్ళింది. అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కబీర్ సింగ్ మూవీకి వెళ్లారు. అర్జున్ రెడ్డిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రీమేక్ చేశారు. ఈ మూవీకి వెళ్లారు ప్రియా ఆమె లవర్ మహేష్. అక్కడ ఇద్దరు చేతిలో చేసుకుని దగ్గరగా కూర్చొని ఉన్నారు. సరిగ్గా ఇంటర్వెల్ సమయంలో ప్రియా భర్త గోపి దగ్గర బంధువు చూశాడు. వెంటనే గోపికి కాల్ చేశాడు. నీ భార్య ప్రియా కబీర్ సింగ్ సినిమాకి వచ్చింది. పక్కనే ఎవరో యువకుడిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఎవరతను అని అడిగాడు. నాకు తెలియదు, నువ్వు ఫోన్ పెట్టే అన్నాడు భర్త. గోపి వెంటనే ఆ తర్వాత ప్రియకు కాల్ చేశాడు. కానీ ఆమె కాల్ కట్ చేసింది. తాను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, నేను కాల్ చేస్తానని మెసేజ్ పెట్టింది. వెంటనే తన బంధువుకు కాల్ చేశాడు గోపి. నా భార్య ఫ్రెండ్ ఇంట్లో ఉందంట అని అమాయకంగా చెప్పాడు. నువ్వు సరిగ్గా చూసావా అన్నాడు. ఎందుకంటే థియేటర్లో చీకటిగా ఉంటుంది కదా, ఎవరినో చూసి ఎవరినో అనుకున్నావన్నాడు. వెంటనే ఫోటో తీసి పంపించాడు ఫ్రెండ్. ఆ ఫోటో చూడగానే గోపికి కడుపు మండిపోయింది. సినిమా పూర్తి కాకముందే వచ్చి థియేటర్ గేట్ దగ్గర వెయిట్ చేశాడు. అంతేకాదు తన భార్య థియేటర్లో నుంచి బయటకు వస్తుంటే ఫాలో అవుతూ ఎక్కడ ఉందనని చెప్పాలని వీరిద్దరూ ఫోన్ కాల్లోనే ఉన్నారు. ఇక కబీర్ సింగ్ సినిమా ముగియగానే ప్రియా తన లవర్తో బయటకు వచ్చింది. ఆ తర్వాత మహేష్ బైక్ పై కూర్చొని గట్టిగా పట్టుకొని గాల్లో తేలుతూ వెళుతోంది. ఆమె వెనకాలే తన కారులో ఫాలో అయ్యాడు గోపి. కారును డ్రైవ్ చేస్తూనే భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసింది. తాను ఇంటికి వెళ్తున్నానని, ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తానని అబద్ధం చెప్పేసింది. దీంతో గోపి ఆమె బైక్ పక్కనే సిగ్నల్ దగ్గర కారు నాపాడు. లవర్ను గట్టిగా పట్టుకొని కూర్చుంది ప్రియా. తలను కూడా కిందికి దించి కూర్చుంది. మళ్ళీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో కారులో ఉన్న గోపి తన భార్యను పిలిచాడు. అంతే, తన భర్తను చూసిన ప్రియా షాక్ అయిపోయింది. కానీ సిగ్నల్ పడగానే కారును వేగంగా తీసుకెళ్లాడు. వెళ్ళి ఇంటి దగ్గర వెయిట్ చేశాడు గోపి. ప్రియా తిరిగ్గా ఆటోలో ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్ళావని అడగడంతో తాను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని మళ్ళీ అబద్ధం చెప్పింది. బైక్ మీద ఉన్న వ్యక్తి ఎవరంటే తన అన్నయ్య వరుస అని కహానీలు మొదలుపెట్టింది. దీంతో కోపంలో భార్యను చితక్కొట్టాడు. అంతేకాదు థియేటర్లో లవర్ను హత్తుకొని కూర్చొని ఉన్న ఫోటో చూపించాడు. అప్పటి నుంచి భార్యకు రోజు ఆఫీస్ నుంచి రాగానే మాటలతో చిత్రహింసలు పెట్టేవాడు. ఎదురు తిరిగితే కోప్పడేవాడు. నీ మీద నిఘా ఉంటుంది, నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఎంత మోసం చేస్తావా, కొడుకు ఉన్నాడన్న విషయం మరిచిపోయావా అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ఈ విషయం తన లవర్కి చెప్పుకొని ఏడవడం మొదలు పెట్టింది. అంతేకాదు భర్త ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ కూరగాయల మార్కెట్కి వెళుతున్నట్లు వెళ్ళి లవర్ గదిలో దూరేది. కానీ భయంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అయితే తన భార్య మోసం చేసిందన్న బాధలో మద్యం తాగి వచ్చి తిట్టేవాడు. కోపం వస్తే కొట్టేవాడు. ఒకప్పుడు భార్యను దేవతలా చూసుకునేవాడు గోపి. కానీ మోసం చేసిందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాడు. మరోవైపు భర్త టార్చర్ భరించలేక ప్రియుడితో గడపలేక ఇబ్బంది పడేది ప్రియా. చివరకు మనిద్దరం పెళ్లి చేసుకుందామని ప్రియా మహేష్లు డిసైడ్ అయ్యారు. అందుకోసం పక్కాగా ప్లాన్ వేశారు. అయితే రక్తం కారకుండా పోలీసులకు తెలియకుండా చంపాలనేది ప్రియా మహేష్ల ప్లాన్. అందుకోసం ఇంటర్నెట్లో వెతకగా అతిగా నిద్రమాత్రలు ఇస్తే గుండెపోటుతో చనిపోతారని తెలుసుకున్నారు. దీంతో 35 నిద్రమాత్రలను వేరువేరు షాపుల నుంచి సేకరించాడు మహేష్. వాటిని తన లవర్ ప్రియకిచ్చాడు. డిసెంబర్ 28, 2019 సాయంత్రం 7 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్నాడు గోపి. తన కొడుకుతో కాసేపు ఆడుకున్నాడు. కొడుకు పడుకున్న తర్వాత మద్యం తాగాడు. మద్యం తాగిన తర్వాత ఎప్పటి మాదిరిగానే మళ్ళీ లవర్ దగ్గరికి వెళుతున్నావా, నా పరువు తీస్తున్నావా అంటూ
అంటూ గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. నీకు ఇష్టం లేకుంటే వదిలేసి వెళ్ళు, కానీ నా పరువు తీయొద్దన్నాడు. ఇద్దరి మధ్య మళ్ళీ వాగ్వాదం జరిగింది. మళ్ళీ మద్యం ఫుల్లుగా వేశాడు. అయితే గొడవ పడుతూనే ఈ గ్యాప్ లో మంచి చికెన్ మసాలా వండుతుంది. అంటే అప్పటికే ప్రీ ప్లాన్డ్ అయిపోయింది. 35 నిద్ర మాత్రలను పొడి చేసి కలిపి పెట్టింది. సుష్టిగా తినేందుకు చికెన్ కూర చేసి పెట్టింది. మత్తులో చికెన్ ఆస్వాదిస్తూ తినేశాడు. అయితే ఆ రోజు కాస్త మత్తు ఎక్కువగా ఉండడంతో అది మందు డోస్ అనుకున్నాడు, కానీ డోస్ 35 అని తెలియలేదు. కాసేపటికే మత్తుగా ఉండడంతో తన కొడుకు పక్కనే పడుకున్నాడు గోపి. అలా తన భర్త మత్తులోకి జారుకున్నాడు అని గ్రహించింది. వెంటనే ప్రియుడిని పిలిపించుకుంది. అతనికి వేరే చికెన్ వడ్డించి తాను కూడా తిని పక్క బెడ్రూమ్ లోకి వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇక రాత్రి 2 గంటల సమయంలో భర్త చనిపోయాడేమో అని చెవుని గుండెకి అతికిచ్చి చూశారు, కానీ గుండె కొట్టుకుంటుంది. నిద్ర లేపినా లేవడం లేదు. దీంతో మత్తులో ఉన్నాడనుకున్నారు. మళ్ళీ 4 గంటలకు అంటే తెల్లవారే సమయం వరకు పక్క గదిలో శృంగారంలో మునిగి తేలారు. అప్పుడు మళ్ళీ వచ్చి చూశారు, కానీ గోపి చనిపోలేదు. వారి ప్లాన్ ప్రకారం 35 నిద్ర మాత్రలు ఇస్తే గుండాగి చనిపోతాడు అనుకున్నారు, కానీ వారి ఓపిక నశించింది. ఆ తర్వాత ఇంట్లో బాత్రూమ్ లో శుభ్రం చేసేందుకు తెచ్చిన ఫినాయిల్ ను ఒక నీడిల్లోకి తీసుకుని పలుమార్లు బాడీలోకి ఎక్కించారు. దీంతో చనిపోతాడని భావించారు, కానీ గంటైనా కూడా బాడీలో మార్పు రాలేదు. గుండె కొట్టుకుంటోంది. కదులుతూ ఉన్నాడు గోపి. ఇక లాభం లేదని కోపంతో మృతదేహాన్ని గోడ పక్కన కూర్చోబెట్టారు. పలుమార్లు బలంగా తలను పదే పదే కొట్టారు. అయినా కూడా గోపి చనిపోలేదు. ఇక వారికి ఇంకా ఓపిక నశించి మెడకు చీర బిగించి ఫ్యాన్కు వేలాడదీశారు. మొత్తానికి అనుకున్నది చేశారు, చంపేశారు. ఆ తర్వాత ప్రియ లవర్ మహేష్ ఇంటి నుంచి జారుకున్నాడు. ఉదయం 7 గంటలకు నా భర్త ఉరేసుకున్నాడని పక్కింటి వారికి చెప్పి డ్రామాలాడింది ప్రియ. రాత్రి గొడవ జరిగింది, నేను వేరే బెడ్రూమ్ లో పడుకున్నానని కహానీలు చెప్పింది. బంధువులు కూడా చేరుకున్నారు. పోలీసులు వచ్చే సమయానికే మృతదేహాన్ని కిందకి దించారు, కానీ బంధువులకు అనుమానం కలిగింది. ఇక గతంలో ప్రియతో లవర్ను చూసిన గోపి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఫోటో చూపించారు. పోస్ట్ మార్టం చేయించిన తర్వాత పోలీసులకు క్లారిటీ వచ్చింది. శరీరంలో నిద్ర మాత్రల నుంచి ఫెనైల్ ఆనవాళ్లు కూడా ఉన్నట్లు తేలింది. ఇక తల వెనుక భాగం గాయంపై కూడా డాక్టర్లు నివేదిక ఇచ్చారు. ఇక గోపి భార్యను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ క్రైమ్ కహానీ చెప్పి నేరాన్ని ఒప్పుకున్నారు ప్రియా మహేష్. పాపం చిన్నారికి తండ్రి లేని వాడిని చేసింది నేచరాలు. హాయిగా ప్రభుత్వ ఉద్యోగంతో జీవితాన్ని సాగదీస్తున్న గోపిని చంపింది. పాపం గోపి కొడుకుని అనాథన చేసి తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంది. మరి ఈమెను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.